ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొదటిగా మన ఛానల్ చూస్తున్న వారైతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ రోజు మన సినీ అప్డేట్స్ ఏంటో చూద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమాని పెద్ది. ఈ సినిమాకు బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ గ్లిమ్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే తాజాగా ఈ మధ్యనే ఈ సినిమాకు సంబంధించిన ఐటెం సాంగ్ గురించి అప్డేట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం సమంతను తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇంతకు ముందు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సమంత కలిసి రంగస్థలం సినిమాలో నటించి మంచిగా హిట్ అనిపించారు. ఈసారి వీరిద్దరూ ఈ సాంగ్ చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ వార్తలు ఎంత నిజముందో తెలియదు, కానీ సమంత, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ ఐటెం సాంగ్ లో నటించి ఎంతవరకు మెప్పిస్తారన్నది చూడాలి. వైరల్ గా మారిన పెద్ది ఆ స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేస్తుందా? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులతో పాటు ప్రేక్షకులు పెద్దిపై ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది. చరణ్ లుక్తో పాటు టీజర్ అదిరిపోవడంతో చరణ్ ఈసారి బ్లాక్ బస్టర్ని అందుకోవడం ఖాయమనే అభిప్రాయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ ఉంటుందనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్న విషయం తెలిసిందే. పెద్ది ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే పక్కా మాస్ సబ్జెక్ట్ కాబట్టి స్పెషల్ సాంగ్ తప్పనిసరి. ఈ సాంగ్లో స్టార్ హీరోయిన్ సమంత చేస్తున్నట్లు వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. సమంత చరణ్ జోడీగా రంగస్థలంలో నటించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు స్క్రీన్ ప్రెజెన్స్కి మంచి పేరు రావడంతో పాటు రంగస్థలం విజయాన్ని మరింత పెద్దదిగా మార్చింది. ఆ ఇద్దరిపై చిత్రీకరించిన సాంగ్స్, సదరు సాంగ్స్కి ఆ ఇద్దరు చేసిన డ్యాన్స్కి థియేటర్స్కి విజిల్స్ మోగాయి. ఈ నేపథ్యంలో పెద్దిలో సమంత స్పెషల్ సాంగ్ చేస్తుందనే న్యూస్ వైరల్ గా మారింది. చరణ్ బర్త్డే సందర్భంగా మార్చి 27న విడుదల కానుంది. వృద్ధి సినిమాస్తో కలిసి మైత్రి మూవీస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సమంత చరణ్ ఐటెం సాంగ్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.